మీ మనసు మారటం వలన రూపాంతరము పొందండి, మార్చబడండి. ఎవరిలాగా? ప్రభువు వలె మార్చబడాలి. మీ మనస్సు మారటం, మన మనసులు మారాలంట. మారుతూ ఉంటే మన మనసులు ఎక్కడ అంటే దైవ సన్నిధానములో మనం ఉన్నప్పుడు మన మనస్సు మార్చబడుతుంది. ఎక్కడున్నప్పుడు చెప్పండి? దైవ సన్నిధానములో మనం గడిపే కొద్దీ మనలో ఉన్న మనస్సు అది దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా అది మార్చబడుతుంది. స్తోత్రం. మన ఇష్టాలు మార్చబడతాయి, మన ఇంట్రెస్టింగ్ మన ఆసక్తి విషయాలు, మన ఏ విషయాల్లో ఆసక్తి ఉంటుందో అదంతా మార్చబడుతుంది. ఎలా ఈ మార్చబడటం అంటే ఏంటి? అసలైన వాటిని ఆశించేటట్లుగా, అసలైన చోట నువ్వు ఉండేటట్లుగా, అసలైనది చేసేటట్లుగా, అసలైనది నువ్వు చూచేటట్లుగా నీ మనస్సులో దేవుని పరిశుద్ధాత్ముడు కార్యం చేసి అనవసరమైంది చెత్తను తీసేస్తాడు మనసులో. నీ మనసును శుభ్రం చేసి అసలైన విధానంలోనికి ఆ మనస్సును తీసుకొస్తాడు. అది ఎక్కడ జరుగుద్ది? దేవుని సన్నిధిలో నువ్వు ఉండే కొద్దీ నీ మనసులో దేవుని ఆత్మ ద్వారా కార్యం జరుగుతుంది, దేవుని వాక్యం ద్వారా కార్యం జరుగుతుంది. ఒకప్పుడు నా మనసు ఎలా ఉండేదో నాకు తెలుసు. ఒకప్పుడు కొన్ని స్థలాల్లో ఉండటం నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా పిచ్చి ఆ స్థలాలంటే. ఆ మనుషులతో స్నేహం, ఆ మనుషులతో కంపెనీ, ఆ మనుషులతో కలిసి జీవించే జీవితం నేను వదులుకోలేనిది. కానీ ఇప్పుడు నా మనసు అలా లేదు. ఏమైంది అంటే దేవుడు మార్చేశాడు మనసుని, నా మనసును మార్చాడు, నా అభిరుచిని మార్చాడు, నా ఇంట్రెస్ట్ మొత్తం మార్చాడు. నా మనసులో జరిగిన కార్యము నా ద్వారా, మనుషుల ద్వారా జరిగింది కాదు, దైవ సన్నిధానంలో ఉంటున్న దాన్ని బట్టి దేవుని ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా జరుగుతున్న కార్యం. అది జరగాలి. అది ఒక్కసారి జరిగేది కాదు, అది జరుగుతూనే ఉంటుంది. మీ మనస్సు మారుట వలన దైవ సన్నిధానములో మనం ఉండు కొద్దీ మన మనస్సు ఏమవుతుంది చెప్పండి? మార్చబడి 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 ఎన్నో విధములుగా మన మనసు మార్చబడి అది మన యొక్క రూపు సౌందర్యము అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. అది ఏ స్థాయి వరకు? ప్రభువును పోలిన స్థాయి వరకు, ప్రభువును పోలిన రూపం వరకు మన యొక్క రూపురేఖలు మార్చబడుతూ రావాలి. స్తోత్రం. ఈ లోక సంబంధమైన రూపాలు కాదు, ప్రభు యొక్క రూపం.